శ్రీ పణ్సే ప్రభుత్వ పనిలోనే ఉగ్నమై ఉండగా తన భార్య బాబా దర్శనానికి పరుగులెడుతూ వెళ్ళింది. బాబా పాదాలకు ప్రణమిల్లింది. తత్ఫలితంగా తాను ఎంతో ఆనందోద్వేగానికి లోనైంది. తిరిగి బస్సుకు వచ్చాక తాను బాబా దర్శనం చేసుకున్న విషయాన్ని భర్తకు చెప్పి, నేను బాబా దర్శనం చేసుకున్నాను, నాకు ఆయన ఎంతో గొప్ప మహాత్ముడని విశ్వాసం కలిగింది, దయచేసి మీరు బాబాని విమర్శించవద్దు, వెళ్ళి మీరు కూడా బాబా దర్శనం చేసుకోండి అని అభ్యర్థనపూర్వకంగా చెప్పింది. ఆమె మాటలకు కొంచెం మెత్తబడ్డ పణ్సే కూడా బాబా దర్శనానికే వెళ్ళాడు. పణ్సేను దూరం నుండే చూసి బాబా గట్టిగా కేకలు వేయసాగారు. ఎవరూ ఇక్కడికి రావద్దు, నేను మోసగాడిని, నీవు నన్ను చూడడానికి ఎందుకు వచ్చావు? నేను ఒక తక్కువ జాతికి చెందిన మహమ్మదీయుడును, నీవేమో అగ్రవర్ణానికి చెందిన బ్రాహ్మణుడివి, నా దర్శనం చేసుకుంటే నీవు మైలపడిపోతావు అని కోపంగా అరిచారు. ఆ మాటలు విన్న పణ్సేకు బాబా త్రికాల జ్ఞానులని బోధపడింది. తాను తన భార్యతో మాట్లాడిన మాటలను బాబా యథాతథంగా పేర్కొనడమే అందుకు కారణం. తర్వాత బాబా శాంతించాక పణ్సే ఇతర భక్తుల సహకారంతో బాబా దర్శనం చేసుకున్నాడు. ఈ సంఘటన బట్టి బాబా యొక్క సర్వజ్ఞత, అంతర్యామి తత్వం మనకు అర్థమవుతుంది. ఎక్కడో జరిగిన సంఘటనని బాబా తెలియజెప్పారు. అదేవిధంగా ఆ భక్తుని మనసులో ఉన్న భావాలు కూడా బాబా గ్రహించగలిగారు. అది సాయినాథుడంటే. పూర్ణ పరబ్రహ్మ శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్. సుమతికి పుచ్చుకునే చేతికి నడుమన ఏదో ఉన్నది, రుణమన్నది ఒకనాటిది. ఈ రుణమది నిన్నటిదా, తీర్చబోవు రేపటిదా, జన్మలతో ముడిపెట్టిన జగదీశుని సన్నిధిదా. గత జన్మల పుచ్చుకొన్నదిప్పుడు ఇస్తున్నావా, గత జన్మల పుచ్చుకొన్నదిప్పుడు ఇస్తున్నావా, ఇప్పుడప్పుగా తీసుకుని రేపి